Hi students, welcome to first unit. I am very happy to be with you to explain important concepts in first unit, particularly what is an investment, what is a speculation, what are the differences between investment and speculation, and what is a security, okay, what is a non-security investment. So what is an investment process and what is the investment environment in India? In this class, we are going to just brief up in a simple way. Okay. So we are going to discuss and we are going to try to understand the basic concepts of all these. So I request you to have your presence of mind so that will be very easy for you, okay, to understand, and also that will be very easy for me to make you understand. So welcome to the this class on first unit. So now I will share my PowerPoint presentation to all the students. Please kindly pay your attention. Okay. Right, students, understanding investment, a guide to Indian market. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ తో పాటు ఇండియాలో ఎలా పెట్టుబడి ఆ, అంటే ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందనేది కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే రియల్ టైంలో మనము దీని గురించి నేర్చుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మీకు ప్రాక్టికల్గా లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే డియర్ స్టూడెంట్స్, understanding investment, a guide to Indian market. This presentation provides a simplified explanation of investment concepts in the Indian context, covering the difference between investment and speculation, security and non-security investments, and the factors shaping the Indian investment environment. Dear students, మనం ఈ తరగతిలో ఏమి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమి, స్పెక్యులేషన్ అంటే ఏమి, సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమి, నాన్ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమి, అదేవిధంగా భారతదేశంలో పెట్టుబడి పెట్టే వాతావరణం ఎలా ఉంది అనే అంశాలు మనం తెలుసుకోబోతున్నాము. ఓకే రైట్. ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్. ఓకే సో సో డెఫినేషన్ ఏమంటే, చూడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మీనింగ్ ఉంది, ఇండియన్ కాంటెక్స్ట్ లో ఎలా అనేది కూడా మీకు అర్థం కావడానికి ప్రాక్టికల్ గా మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్టింగ్ ఈజ్ కమిటింగ్ మనీ టు అసెట్స్ విత్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ జనరేటింగ్ ఫ్యూచర్ ఇన్కమ్ ఆర్ అప్రిషియేషన్ ఇన్ వాల్యూ. ఇట్ ఇస్ ఎ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఫోకస్డ్ ఆన్ బిల్డింగ్ వెల్త్ ఓవర్ టైం. వెరీ సింపుల్, స్వీట్ అండ్ సింపుల్. చూడండి, ఇది ఇన్వెస్టింగ్ అంటే ఏమంట, కమిటింగ్ మనీ. కమిటింగ్ మనీ అంటే మనం పెట్టుబడిగా డబ్బు పెట్టడం అని అర్థం అంతే. ఇక్కడ నేను కమిట్ అయ్యాను అని అంటాం కదా, అంటే నేను ఒక పని చేయడానికి ఒప్పుకున్నాను అనే మీనింగ్లో వాడతాం మనం. ఓకేనా, కమిటింగ్ మనీ. ఓకే, లేదా పుట్టింగ్ మనీ అనొచ్చు. ఇన్వెస్టింగ్ మీన్స్ పుట్టింగ్ మనీ టు అసెట్స్, అంటే అసెట్లు కొనడం కోసం డబ్బు పెట్టడం అని అర్థం. విత్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ జనరేటింగ్ ఫ్యూచర్ ఇన్కమ్. ఎందుకోసం మనము ఆస్తులలో పెట్టుబడి పెడతాము? ఎందుకోసం అంటే జనరేటింగ్ ఫ్యూచర్ ఇన్కమ్, భవిష్యత్తులో ఆదాయం సంపాదించడానికి, లేదా అప్రిషియేషన్ ఇన్ వాల్యూ. మనం ఏ ఆస్తుల మీద అయితే పెట్టుబడి పెట్టామో ఆ ఆస్తుల వాల్యూ పెరగడానికి. ఆస్తుల యొక్క వాల్యూ పెరగడానికి అంటే రెండు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక వ్యక్తి పెట్టుబడి పెడుతున్నాడు అంటే ఆ ఆస్తి నుంచి ఆదాయమైనా రావడానికి, లేదంటే దాని యొక్క వాల్యూ అన్న పెరగడానికి. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, ఒక 3 సెంట్లు ఫ్లాట్ ఉందనుకోండి, కమలానగర్లో తీసుకున్నాం ఒక 3 crores పెట్టి. ఇప్పుడు ఆ 3 సెంట్లను ఏం చేయొచ్చు? ఎవరికైనా బాడుకి ఇవ్వచ్చు. ఏదంటే ఈ మధ్య కాలంలో మీకు ఎక్కడ చూసినా ఆ, ఒక ట్రెండ్ ఏమంటే, ఈవినింగ్ అయితేనే 5 to 8, 9 o'clock వరకు కూడాను ఎవరికి వాళ్ళు జాబ్స్
నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చి హ్యాపీగా ఫ్రెండ్స్తో కలిసి కూర్చోవడం. పవన్, ప్లీజ్ కైండ్లీ డోంట్ అనోటేట్, ఐ రిక్వెస్ట్ యూ. ఓకే, just wait. I don't know. Remote control show meeting. Yeah, I will do this. Okay, right. Okay. So, dear students, so ఎక్కడ చూసినా ఏం జరుగుతుంది? దీస్ పీపుల్ ఆర్ హ్యాపీలీ చిట్ చాటింగ్. ఈ టీ సెంటర్లకు లేదంటే చాయిస్ సెంటర్లకు వస్తున్నారు. పవన్, ఐ రిక్వెస్ట్ యూ నాట్ టు అనోటేట్. ఓకే, థ్యాంక్ యూ. జస్ట్ వెయిట్. ఓకే, ఎక్కడ చూసినా కూడాను ఏం జరుగుతుంది? కాఫీ లేదా టీ, ఈ సెంటర్స్ ఎక్కువ అయిపోయినాయి. సో దానికి మనం బాడీకి ఇచ్చామనుకోండి, ఇన్కమ్ వస్తుంది, జనరేటింగ్ ఫ్యూచర్ ఇన్కమ్. లేదంటే దాన్ని అట్లే పెట్టినా కూడాను ఒక 2 years 3 years తర్వాత దాని వాల్యూ పెరుగుతుంది. 3 crores అంటే 6 crores అవుతుంది. ఎందుకంటే దట్ ఇస్ ద మోస్ట్ డిమాండింగ్ ప్లేస్ ఇన్ అనంతపూర్ టౌన్. ఇట్ ఇస్ ద హార్ట్ ఆఫ్ అనంతపూర్ టౌన్. కమలా నగర్ అనేది గుండె వంటిది మొత్తం జిల్లా హెడ్ క్వార్టర్స్కు. కాబట్టి అప్రిషియేషన్ వాల్యూ ఉంటుంది. దాన్ని ఎవరికైనా బాడీకి ఇచ్చినా నాకు ఇన్కమ్ వస్తుంది. సో అది ఇన్వెస్టింగ్ ఈజ్ కమిటింగ్ మనీ టు అసెట్స్ with the expectation of generating future income or appreciation value. It is a long-term strategy focused on building wealth over time. ఇది ఒక దీర్ఘకాలిక వ్యూహం, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, దీర్ఘకాలిక వ్యూహం, ఫోకస్డ్ ఆన్ బిల్డింగ్ వెల్త్ ఓవర్ టైం. కాలానుక్రమంగా సంపదను పెంచుకోవడానికి ఒక దీర్ఘకాలిక వ్యూహమే ఇన్వెస్టింగ్ అనేది అనమాట. సో అదే ఇండియన్ కాంటెక్స్ట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే, in India, popular investment avenues include real estate, stocks, bonds, mutual funds, fixed deposits. ఓకే, మన ఇండియాలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఏదైనా ఒక ఫ్లాట్ కొనొచ్చు, లేదా పొలం కొనొచ్చు, లేదంటే స్టాక్స్, షేర్స్ అనమాట, ఈక్విటీ షేర్స్ కొనొచ్చు, లేదంటే బాండ్స్, డిబెంచర్స్ కొనొచ్చు, లేదంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు స్పాన్సర్ చేసే మ్యూచువల్ ఫండ్స్ కొనొచ్చు, లేదంటే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. The Indian market offers diverse options for individuals seeking to invest and grow their wealth. So Indian market ఏమి అంటే ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్, మనీ మార్కెట్, అంటే ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అంటే క్యాపిటల్ మార్కెట్. ఒక ఇండియన్ మార్కెట్ 2 రకాలుగా చెప్పొచ్చు మనం. క్యాపిటల్ మార్కెట్, ఫైనాన్షియల్ మార్కెట్నే మనము ఏమంటాం జనరల్గా, జస్ట్ మనం అర్థం చేసుకోవడానికి ఇండియన్ మార్కెట్ అంటున్నాము. ఫైనాన్షియల్ మార్కెట్నే ఇండియన్ మార్కెట్ అని, ఇండియాకు సంబంధించి అని అర్థము. అదే మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు గ్లోబల్ మార్కెట్ అనొచ్చు. ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి క్యాపిటల్ మార్కెట్, ఇంకోటి మనీ మార్కెట్ అని. క్యాపిటల్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఫండ్స్ను మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ఫండ్స్ మొబిలైజ్ చేయడం కానీ పెట్టుబడి పెట్టడం కానీ ఉంటుంది. అదే మనీ మార్కెట్లో షార్ట్ టర్మ్ అనమాట, స్వల్పకాలికానికి. ఓకే, ఇదంతా కూడా మీరు బ్యాంకింగ్లో భాగంగా సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఉన్నారు. ఎనీవే, ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మీకు ఎప్పటికప్పుడు కాన్సెప్ట్స్ను క్లారిటీతో చెప్పడానికి ట్రై చేస్తాను. సో ద ఇండియన్ మార్కెట్ ఆఫర్స్ డైవర్స్ ఆప్షన్స్ ఫర్ ఇండివిజువల్స్ సీకింగ్ టు ఇన్వెస్ట్ అండ్ గ్రో దేర్ వెల్త్. ఓకే, ఇండియన్ మార్కెట్ ఇండివిజువల్స్ అంటే విడి వ్యక్తులకు, మనలాంటి ప్రతి వ్యక్తికి కూడాను సంపద పెంచుకోవడానికి, పెట్టుబడి పెట్టడానికి ఎన్నో వివిధ రకాల ఆప్షన్లను, అంటే అవకాశాలను ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, మరి ఏంటి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమి, స్పెక్యులేషన్ అంటే ఏమి డిఫరెన్స్ అనమాట. చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్స్ కేర్ఫుల్ అనాలిసిస్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్స్ కేర్ఫుల్ అనాలిసిస్, లాంగ్ టర్మ్ హారిజాన్ and a focus on underlying value. The aim is to grow wealth gradually and sustainably. Sustainably అంటే లాంగ్ టర్మ్, దీర్ఘకాలికంగా మన యొక్క సంపదను క్రమానుగతంగా ఏం చేస్తాము, మన యొక్క సంపదను పెంచుకోవడానికి ట్రై చేస్తాము ఇన్వెస్ట్మెంట్లో. సో ఇందులో కేర్ఫుల్ అనాలిసిస్ ఉంటుంది, చాలా జాగ్రత్తతో కూడిన
విశ్లేషణ ఉంటుంది, దీర్ఘకాలిక ఏమి ఆ, పెట్టుబడి దీర్ఘకాలిక దృక్పథం ఉంటుంది పెట్టుబడికి సంబంధించి. ఓకేనా? అండ్ ఫోకస్ ఆన్ అండర్లయింగ్ వాల్యూ. ఇక్కడ విలువ పెరగడానికి సంబంధించిన దృష్టి ఉంటుంది అనమాట. బట్ స్పెక్యులేషన్ ఏంటి? ప్రైమర్లీ డ్రివెన్ బై షార్ట్ టర్మ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్, హోపింగ్ టు ప్రాఫిట్ ఫ్రమ్ ర్యాపిడ్ మార్కెట్ మూమెంట్స్. కానీ స్పెక్యులేషన్లో ఏముంటుందంటే షార్ట్ టర్మ్ హెచ్చుతగ్గులు. ఫ్లక్చుయేషన్స్ అంటే ఏమి? హెచ్చుతగ్గులు. ఆ హెచ్చుతగ్గుల యొక్క వ్యత్యాసాల నుంచి ఎప్పటికప్పుడు ఒక రోజులో కావచ్చు, 2 రోజులు కావచ్చు, వారం రోజుల్లో కావచ్చు, ఈ వారం రోజుల లోపల అంటే స్వల్పకాలికంలో మనము ఆ హెచ్చుతగ్గుల వలన వచ్చే వ్యత్యాసాల వలన మనము లాభాన్ని సంపాదించడానికి ట్రై చేస్తాం. అలా చేసే మీ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్నే సింపుల్గా స్పెక్యులేషన్ అనొచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హై రిస్క్ ఉంటుంది, హై లాస్ అని అర్థం హై రిస్క్ అంటే. అదేవిధంగా హై ప్రాఫిట్స్, లాభాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఓకేనా? త్వరగా లాభాలు వస్తాయి, త్వరగా నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీ పెట్టుబడి అంతా కూడాను మొత్తం ఆవిరయ్యే అవకాశం ఉంది. పెట్టుబడి డబుల్ కూడా కావచ్చు మీ అదృష్టం బాగుంటే. ఓకేనా? సో స్పెక్యులేషన్ ముఖ్యంగా స్టాక్ మార్కెట్ దృష్టిలో నేను మాట్లాడుతున్నాను. Speculation is primarily driven by short-term price fluctuations, hoping to profit from rapid market movements. It involves higher risk and potential for quick losses. So, example చూడండి. Investment versus speculation examples in India. Investing in a blue chip company like Infosys or TCS. Infosys లేదా TCS అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. సో ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టి నిద్రపోవడం అంటే ఊరినే ఖాళీగా ఉండడం అంటే పెట్టుబడి పెడతాం, ఇంకేం జోక్యం చేసుకోం మనం. మనకి ఏ రూపంలో వస్తుంది? డివిడెండ్ రూపంలో వస్తుంది. ధర పెరుగుతూ పోతూ ఉంటుంది. నువ్వు 1 year పెట్టవచ్చు, లేదా 2 years, 3 years, 4 years. మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఆల్రెడీ మీరు 1999 నుంచి ఇప్పటి వరకు 1 dayలో ఫ్లక్చుయేషన్ ఎలా ఉంది, 5 daysలో ఎలా ఉంది, ఓకేనా, 1 monthకి ఎలా ఉంది, తర్వాత 1 yearకి ఎలా ఉంది, 5 yearsకి ఎలా ఉంది. అది ప్రారంభం నుంచి, పుట్టినప్పటి నుంచి ఒక కంపెనీ, లేదంటే స్టాక్ మార్కెట్ ఆన్లైన్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక స్టాక్ యొక్క వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఎన్ని ఇంతులు అది పెరిగింది అనేది, ఇదంతా కూడా ఇన్వెస్ట్మెంట్లో భాగం. ఓకేనా? సో ఇన్ఫోసిస్ కావచ్చు, TCS కావచ్చు, సో అది మనం దీర్ఘకాలికంగా ఆ కంపెనీ నుంచి మనం వాటాలు కొన్న తర్వాత ఆ కంపెనీ లాభాలు ప్రకటిస్తే మనకు లాభాలలో కొంత భాగాన్ని డివైడ్ చేసిన దాన్ని డివిడెండ్ అంటాము. మన భాగం డివైడ్ చేసిన దాన్ని డివిడెండ్ అంటాము. మన భాగానికి వచ్చేదాన్ని, ఆ డివిడెండ్నే మనం లాభంగా స్వీకరిస్తాము. ఓకేనా? లేదు మనం అలానే ఒకవేళ మంచి రేట్ వచ్చింది అనుకోండి, దాన్ని అమ్మేస్తాం. అప్పుడు మనకు దాని మీద ఇన్కమ్ కూడా వచ్చేకుంటుంది. దాన్ని మనం క్యాపిటల్ గెయిన్ లేదా క్యాపిటల్ గెయిన్ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కావచ్చు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కావచ్చు. ఇది 2 రకాలుగా మనకు ఈ గెయిన్స్ వచ్చేకుంటుంది. ఎందుకంటే దీర్ఘకాలిక పెట్టుబడి కావచ్చు, స్వల్పకాలిక పెట్టుబడి కావచ్చు, వాటి ద్వారా వచ్చే లాభాన్ని మనము గెయిన్ అనే పేరు మీదుగా మనం చెప్తాం. ఆల్రెడీ మీరు ఇన్కమ్ ట్యాక్స్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాన్సెప్ట్స్ మీరు వినే ఉన్నారు, ప్రాబ్లమ్స్ కూడా చేసాం మనం. సరే, మరి స్పెక్యులేషన్ అంటే ట్రేడింగ్ పెన్నీ స్టాక్స్ బేస్డ్ ఆన్ రూమర్స్ ఆర్ క్విక్ ప్రైస్ జంప్స్ హోపింగ్ టు మేక్ ఏ క్విక్ ప్రాఫిట్. పుకార్లు, లేదంటే అప్పటికప్పుడు ఉన్నట్టుండి ఏదైనా ఒక ఎకనామిక్ అంశం కావచ్చు, పొలిటికల్ అంశం కావచ్చు, ఒక అన్సర్టైనిటీ కావచ్చు, ఒక ఆశావాదం కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు. అంటే ఎలక్షన్లో పలానా పార్టీ గెలుస్తుందని చెప్పినప్పుడు, ఎలక్షన్లో పలానా పార్టీ ఓడిపోతుందన్నప్పుడు ఏం జరుగుతుంది? స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు వస్తాయి. అంటే కొంతమంది పెట్టుబడిదారులు టక్కని అమ్మడానికి పోవడం కానీ, లేదంటే ఎక్కువ మంది పెట్టుబడిదారులు అమ్మడానికి పోతే వాటాలు దడేళ్ళ పడిపోతాయి. అదే కొనడానికి పోతే వాటాలు పెరిగిపోతాయి, వాటాల యొక్క రేట్లు.
ఓకేనా? సో ఆ రకంగా క్విక్ ప్రైస్ జంప్స్ ఉంటాయి. సో ఎందుకు ఈ స్పెక్యులేటర్స్ అంతా ఏం చేస్తారంటే ఈ యొక్క మార్పులను, ఈ పొలిటికల్ కావచ్చు, ఎకనామిక్ కావచ్చు, ఈ యొక్క మార్పులను దృష్టిలో పెట్టుకొని అంటే ఊహాగానంతో కానీ లేదంటే పుకార్ల వలన కానీ స్టాక్ మార్కెట్లో ఏమి డబ్బు సంపాదించడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి వాళ్ళని స్పెక్యులేటర్స్ అంటారు. అలాంటి ప్రాసెస్నే మనం స్పెక్యులేషన్ అని అంటాం. ఓకేనా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్పెక్యులేషన్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమి? పెట్టుబడి పెడతాము, హ్యాపీగా ఉంటాం అంతే, ఏం మాట్లాడం దాన్ని. స్పెక్యులేషన్లో అది స్వల్ప కాలంలోనే కొని వెంటనే అమ్మి లాభం సంపాదించడానికి ట్రై చేస్తాం. ఆ ప్రాసెస్లో నష్టాలు, తీవ్రమైన నష్టాలు వచ్చే కూడా అవకాశం ఉంది. నెక్స్ట్, సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ నాన్ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్. సో సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనము ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ఏమి, ఇవి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్గా చెప్పొచ్చు మనం, ఆర్థిక పరమైన ఆస్తులు. అదే నాన్ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇవి నాన్ ఫైనాన్షియల్ అని అర్థం. నాన్ ఫైనాన్షియల్ అంటే ఇంకోటి టైం కూడా. సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్కు విత్ ఇన్ 2 days 3 daysలో మనకు వెంటనే డబ్బు వచ్చేస్తుంది, మన అకౌంట్లోకే పడుతుంది డైరెక్ట్గా. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ స్టాక్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, డిరైవేటివ్స్ కావచ్చు. రీసెంట్గా నేను మ్యూచువల్ ఫండ్స్ ఒక 6 నెలల కింద పెట్టుబడి పెట్టినాను. రీసెంట్గా డ్రా చేశాను, దాని మీద 15% నాకు వడ్డీ వచ్చింది. విత్డ్రా చేసుకున్నాను. విత్ ఇన్ 3 daysలో నా అకౌంట్లో డబ్బు పడింది. ఇవి సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏది? మ్యూచువల్ ఫండ్స్ నేను ఎవ్రీ మంత్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సిప్ అంటాం, వాటిలో పెట్టుబడి పెట్టి విత్ ఇన్ 7 months తర్వాత ఒక రూపాయిన్నర వడ్డీ నా పెట్టుబడి మీద వస్తే నేను నాకు ఏదో అవసరానికి కావాలి అంటే వెంటనే విత్డ్రా చేసుకున్నాను. ఓకేనా? అదేవిధంగా డిరైవేటివ్స్, మీకు ఇంకొకసారి డిరైవేటివ్స్ అనే సబ్జెక్ట్ ఉంది, దాని మీద నీట్గా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ కూడా ఈ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్ రెగ్యులేటెడ్ ఎక్స్చేంజెస్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించే స్టాక్ ఎక్స్చేంజెస్. అవేంటి అంటే బిఎస్సి, ఎన్ఎస్సి. బిఎస్సి, ఎన్ఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అది. ఇక నాన్ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అసెట్స్ లైక్ రియల్ ఎస్టేట్, గోల్డ్, ప్రీసియస్ మెటల్స్ అండ్ అదర్ టాంజిబుల్ అసెట్స్ నాట్ ట్రేడెడ్ ఆన్ రెగ్యులేటెడ్ ఎక్స్చేంజెస్. అంటే రెగ్యులేటెడ్ ఎక్స్చేంజెస్లో కాకుండా బయట మనము పెట్టుబడి పెట్టినాం అనుకో, ఎందులో? పొలాల్లో కానీ లేదా ప్లాట్లలో కానీ, బంగారులో కానీ, లేదంటే ఇంకా విలువైన మెటల్స్ కానీ, విలువైన మెటల్స్ అంటే వజ్రాలు కావచ్చు, ప్లాటినం కావచ్చు, వెండి కావచ్చు, ఆ, ఇట్లాంటి ప్రీసియస్ మెటల్స్లో మనం పెట్టుబడి పెట్టడం కావచ్చు, లేదంటే టాంజిబుల్ అసెట్స్, కంటికి కనిపించే ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం కావచ్చు. అలాంటి వాటిలో పెట్టుబడి పెట్టడానికి సంబంధించిన అంశాన్ని మనం నాన్ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటాము. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, సో సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియన్ ఎగ్జాంపుల్స్లో, సో స్టాక్స్, పర్చేజింగ్ షేర్స్ ఆఫ్ కంపెనీస్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ. ఓకే, bonds, lending money to government or corporations receiving fixed interest payments such as Government of India bonds or corporate bonds. Mutual funds, investing in of securities managed by professional fund managers such as SBI. ఓకే, సో ఇట్లా సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. అదే నాన్ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు. ఇవి ఎగ్జాంపుల్స్. సో సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్. నాన్ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే రియల్ ఎస్టేట్, గోల్డ్, ల్యాండ్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. టైం అయిపోతూ వస్తున్నది కాబట్టి నేను